చూడండి రైతు మిత్రులారా, ఇక్కడ రెయిన్ పైపు ఈ ఫిట్టింగ్ వచ్చేసి ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ పైప్ అనేది ఇరిగిపోవడం జరిగింది. ఈ ఇరిగిపోయిన దాని నుండి మనం తీసి బ్యాక్ సైడ్కు ఫిట్ చేసి దీన్ని ఏ విధంగా మనం ఫిట్ చేద్దాం అనేది వీడియోలో చూపెట్టడం జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి రైతు మిత్రులారా. చూడండి మిత్రులారా, ముందుగా ఈ విధంగా మనం ఇరిగిపోయినట్లయితే మనము మరొక ఎండు వైపు క్యాప్ ఉంటుంది, ఆ క్యాప్ని తీసేయాలి. క్యాప్ని తీసేసిన తర్వాత మనము ఇక్కడ అవసరమైనటువంటి మెటీరియల్స్ ఏంటంటే ముందుగా మనం ఒక 2 ఎంసీల్స్ తీసుకోవాలి. తర్వాత ఇక్కడ మనం బ్యాక్ సైడ్ వన్ సైడ్ ఫిట్ చేసింది ఉన్నది కాబట్టి దాన్ని కట్ చేయడం జరిగింది. కట్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి మిత్రులారా, ఈ విధంగా ఇప్పుడు వీటిని ఈ ట్యాప్ దానికి మనం దాన్ని ఫ్రంట్ ఉండేదాన్ని బిగిస్తున్నాం మిత్రులారా. ఈ విధంగా ఫ్రంట్ దాన్ని మనం బిగించిన తర్వాత ట్యాప్కు బిగించిన తర్వాత ఈ ట్యాప్ను ఇప్పుడు బ్యాక్ సైడ్ ఉన్నటువంటి క్యాప్ను ఎండ్ క్యాప్ను తీసివేసి లేదా డమ్మీని తీసివేసి దాని స్థానంలో ఇప్పుడు ఫిట్ చేయడం జరుగుతుంది మిత్రులారా. చూడండి మిత్రులారా, ఈ ట్యాప్కు ఫ్రంట్ ఫిట్ చేసి తర్వాత ఈ ట్యాపు ఫ్రంట్ను కలిపి మనము ఇప్పుడు ఈ నల్లటి బుడ్డికి ఫిట్ చేయడం జరుగుతుంది మిత్రులారా. ఫిట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ సైడ్ అనేది ఇప్పుడు ఫ్రంట్కి అయింది, ఫ్రంట్ సైడ్ అనేది బ్యాక్ అయింది మిత్రులారా. ఇంతకుముందు ఫ్రంట్ అనేది ఇరిగిపోయింది, ఆ ఇరిగిపోయింది బ్యాక్ సైడ్ అయింది కదా మిత్రులారా. అక్కడ ఇరిగిపోయిన దాని స్థానంలో మనం ఈ విధంగా 2 కర్రలు చిన్న చిన్న కర్రలు పెట్టి ఇప్పుడు మనకు 2 ఎంసీలు అవసరం అవుతాయి. ఈ 2 ఎంసీలను మనం దీంట్లో 10 రూపాయల కోటి ఎంసీల్ రావడం జరుగుతుంది. ఈ ఎంసీలు తీయగా ఒకటి బ్లాక్ కలరు మరొకటి వైట్ కలర్లో ఉంటాయి. ఆ రెండింటిని మనం మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత ఈ విధంగా వీడియోలో చూపించినట్లు ఎంసీల్ను మనం ఈ విధంగా ప్యాక్ చేసేయాలి. ప్యాక్ చేసిన తర్వాత మిత్రులారా, ఇప్పుడు మనం కట్ చేస్తాం. ఇది బ్యాక్ సైడ్ ఫ్రంట్కి రావాలా, ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ రావాలంటే మనం ఈ పైప్ను కట్ చేయడం జరిగింది. ఈ పీవీసీ పైప్ను కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ సైడ్ బ్యాక్ది ఫ్రంట్ సైడ్కు పెట్టుకోవడానికి మధ్యలో మనం ఒక కప్లింగ్ను తీసుకురావడం జరిగింది. ఇది కేవలం ఒక 20 రూపాయలకు రావడం జరిగింది. ఇప్పుడు చూడండి మిత్రులారా, ఈ గమ్ తీసుకొని ఈ గమ్ను ఈ విధంగా పెట్టి తర్వాత మనం ఎక్కడైతే కట్ చేసినామో ఆ పైప్కు ఈ విధంగా ఫిట్ చేయడం జరుగుతుంది మిత్రులారా. చూడండి మిత్రులారా, ఈ విధంగా పెట్టిన తర్వాత ఇప్పుడు మనము ఫ్రంట్ బ్యాక్ సైడ్ రావాలంటే ఇప్పుడు గమ్ తీసుకొని ఆ గమ్ను ఈ విధంగా పెట్టేయడం జరుగుతుంది మిత్రులారా. ఇప్పుడు గమ్ము పెట్టిన తర్వాత దీన్ని మనం ఈ విధంగా ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేసిన తర్వాత ఈ విధంగా గట్టిగా మనం ప్రెషర్ ద్వారా బలంతో కొట్టడం జరుగుతుంది కాబట్టి ఇది ఈ విధంగా ఫిక్స్ అయిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ది ముందరికి, బ్యాక్ది ముందుది వెనక్కి రావడం జరిగింది. ఇప్పుడు మనం దీన్ని ఒక 5-6 గంటల తర్వాత ఆరనిచ్చిన తర్వాత రెయిన్ పైప్ను స్టార్ట్ చేసినాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.